ప్రస్తుతం పాప కోసం అయితే ఆర్టీవీ గత 6 రోజులుగా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే జల్లెడ పెట్టింది. 7వ రోజు కూడా ఈ అటవీ ప్రాంతంలో ఆర్టీవీ అయితే ప్రయాణం చేస్తుంది. పాప కోసం అలాగే ఇప్పుడు పక్కన పామాయిల తోట ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం వైపే ఇప్పుడు దొరికినటువంటి కుక్క ఆధారంగా జాగిలం పరుగులు తీసింది. ఈ కొండపైపే పరుగులు తీసింది. మనం ఈ నల్లకొండ ఏదైతే ఉందో నల్లకొండ ప్రాంతానికి పైభాగానికి అయితే వెళ్తున్నాం. నల్లకొండ పైభాగానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పైభాగానికి ఎక్కాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ కొంతమంది జోళ్ళు ఉన్నాయి చిన్న ఎవరివి మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్పులు అయితే ఉన్నాయి ఎవరివో ఇద్దరు మహిళలు ఎవరో అడుకోవచ్చు. మహిళలకు సంబంధించిన 2 చెప్పులు అయితే లభ్యమయ్యాయి. ఇవి ఎవరి అనేది కూడా పోలీసులు మరి ఒకసారి చూడవచ్చు ఒకసారి 2 చెప్పులు అయితే ఇక్కడ సంబంధించిన మహిళలకు సంబంధించిన 2 చెప్పులు ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ పాపను ఎత్తుకెళ్ళడానికి ఏమన్నా ఇక్కడ కాపలా కాసారా అనేది కూడా ప్రశ్నార్థంగా ఉంది. ఎందుకంటే ఇక్కడే పామాయిల తోట ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. మరి చెప్పులు ఇక్కడ ఎలా వచ్చాయని కూడా ఇక్కడ ఫోటో కూడా తీద్దాం. ఒకటి ఇక్కడ 2 చెప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతంలో 2 చెప్పులు ఉన్నాయి. మహిళలకు సంబంధించిన చెప్పులు ఇవి 2 కూడా పాడైపోలేదు. 2 కూడా చాలా బాగున్నాయి. వీటికి సంబంధించిన ఎవరైనా పాపని ఏదన్నా ఎత్తుకెళ్ళడానికి వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి సంబంధించిన ఈ 2 జతల చెప్పులు ఇవ్వచ్చు. ఈ విధంగా మరి పోలీసులు ఇవన్నీ కూడా చూడాలి. ఈ యొక్క ప్రాంతాన్ని మరి అధికారులు ఏదైతే ఎస్డిఆర్ బృందాలు కూడా వాళ్ళ ఆపరేషన్ ఆగినప్పటికీ ఆర్టీవీ అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఓ పక్కన కొండ ఎక్కేకెళ్ళి దాహం అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయినా ఈ కొండల్లో ఈ నల్లకొండ పైభాగం అంతా ఆర్టీవీ అయితే జల్లెడ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ఈ కొండ ప్రాంతంలో ప్రస్తుతం ఏదో శబ్దం అలికిడైతే వినిపించింది. ఒక్కసారిగా మిడతల సౌండ్ అనుకుంటా కియ్యమనే సౌండ్ అయితే వచ్చింది. శబ్దం వినబడుతుంది చూసారా? ఎస్, మిడతల శబ్దం అనుకుంటా. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఒక శబ్దం వస్తుంది, అటువైపు నుంచి మరొక శబ్దం వస్తుంది. అంటే మన కర్ర ఆధారం ఏదన్నా చిన్న చిన్న జంతువులు వచ్చి కొండపై తిరగవచ్చు. అంటే మన కొత్త ప్రాంతం కాబట్టి ఈ యొక్క ప్రాంతం చూడవచ్చు. రాళ్ళు రప్పలు ఈ యొక్క తిరిగిన ప్రాంతం వాళ్ళకి అందరూ కూడా తెలుస్తాయి. ఈ జీడి మామిడి తోటలు మాత్రమే ఇక్కడైతే కనబడుతున్నాయి. మనం ఈ కొండ పైభాగానికి వస్తే ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పైభాగం పైన అరటి తోట కూడా కనబడుతుంది. నిన్న కూడా చూస్తాం మరొక ప్రాంతంలో అరటి తోట కనిపించింది.